హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో వ్లాగ్ వీడియోస్ను ఎలా ఎడిట్ చేయాలి అనేది చూద్దాం. సో నేను ఫస్ట్ క్లిప్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నాది ఫోల్డర్ వచ్చేసి సన్ టెంపుల్ అని ఉంది. సో ఈ ఫైల్స్ అన్నీ కావాలి, అన్నీ సెలెక్ట్ చేస్తున్నా, ఓపెన్. అండ్ నేను ముందుగానే వాటికి రీనేమ్ చేశాను. సో ఆర్డర్ ప్రకారం ఒక్కో క్లిప్ను ఎడిట్ చేస్తూ టైమ్ లైన్లో ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ నేను ఎంటరింగ్ ఇంటూ టెంపుల్ ఈ క్లిప్ని డబుల్ క్లిక్ ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది కనపడుతుంది. సో మనం ఇక్కడ ఇన్ అండ్ అవుట్ పాయింట్ని సెట్ చేస్తూ ఎలా అడ్జస్ట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. అయితే నాకు ఈ క్లిప్స్ అన్నిటికీ ఆడియో అనేది అవసరం లేదు. సో అందుకనే మనం క్లిప్స్ని టైమ్ లైన్లో ప్లేస్ చేయడానికి ముందే ఇక్కడ మనకి వీడియో ఓన్లీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే ఆడియో రాకుండా ఓన్లీ వీడియోనే వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఎడిట్ చేసే టైంలో కూడా మనకి ఆడియో అవసరం లేదు. సో అందుకనే ఇక్కడ మ్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు క్లిప్ని రిఫైన్ చేద్దాం. ఒకసారి ప్లే చేస్తున్నాను. కీబోర్డ్లో స్పేస్ బార్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ప్లే బటన్ అయినా ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సెంటర్లో ఉంది కాబట్టి నాకు ఇక్కడ నుంచి కావాలి. సో ఇన్ పాయింట్ ఐ, కీబోర్డ్లో ఐ అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఇన్ పాయింట్ అని ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూసారా, ఇది ఇన్ పాయింట్, ఇది అవుట్ పాయింట్, ఇది ప్లే హెడ్. ఈ ప్లే హెడ్ని మనం ఎక్కడైతే ప్లేస్ చేసామో అక్కడికి ఈ ఇన్ పాయింట్ని మూవ్ చేయొచ్చు. లేదా ఈజీ వే ఏంటి అంటే కీబోర్డ్లో ఐ బటన్ ప్రెస్ చేస్తే ఈ ఇన్ పాయింట్ అనేది ప్లే హెడ్ ఎక్కడైతే ఉందో అక్కడికి సెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు అవుట్ పాయింట్ ఎక్కడ వరకు కావాలి. ఓకే, సో ఇక్కడ వరకు కావాలి. అవుట్ పాయింట్ని సెట్ చేసా. ఇన్ కేస్ మళ్ళీ ప్లే చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలి అంటే దీన్నైనా ఎక్స్టెండ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు నేను ప్లే బటన్ ప్రెస్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ వరకు కావాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ కీబోర్డ్లో ఓ అని ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ ఉన్నది ఈ ప్లే హెడ్ ఎక్కడుందో అక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఓ ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో అండూ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ క్లిప్ని టైమ్ లైన్లో ప్లేస్ చేయాలి. సో దానికోసం లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసి టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఆ క్లిప్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ అగైన్ ఆ వ్యూ కనపడట్లేదు కదా మనకి. సో అప్పుడు ఏంటి అంటే ఆ క్లిప్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు అగైన్ ప్లే చేస్తున్నాను. సో రోడ్ వ్యూ ఉంది, మనకు అది అవసరం లేదు, ఓన్లీ ఆర్చీ చాలు. ఓకే, అగైన్ నాకు ఈ ఆర్చీ కావాలి. సో ఇన్ పాయింట్ని సెట్ చేస్తున్నా, ఐ ప్లే చేస్తున్నాను. సో ఇదంతా ఆల్మోస్ట్ రోడ్ వ్యూ అనుకుంటా. ఓకే, సో టెంపుల్ ఎంట్రన్స్ వరకు ఇది ఉంది. సో ఈ క్లిప్ మొత్తం కావాలి. సో ఇందాకేంటి ఈ క్లిప్ని డ్రాగ్ చేస్తూ టైమ్ లైన్లో ప్లేస్ చేసాం కదా, ఇప్పుడు ఏంటి అంటే షిఫ్ట్ F12 ప్రెస్ చేస్తున్నా. సో క్లిప్ అనేది ఎక్కడ యాడ్ అయింది, ఈ ప్రివ్యూ టైమ్ లైన్లో చూడండి. సో ఇది ఫస్ట్ క్లిప్, ఇది సెకండ్ క్లిప్. అంటే షిఫ్ట్ F12 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎండింగ్ ఆఫ్ ద టైమ్ లైన్ ఆ క్లిప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఈ వ్యూలో ఎడిట్ చేశాం కదా, ఇన్ అండ్ అవుట్ పాయింట్ సెట్ చేసి ఇక్కడ టైమ్ లైన్లో కూడా ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేస్తాను. వీడియోని ప్లే చేస్తున్నాను. సో రోడ్ వే అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ఏంటి అంటే రోడ్ వే కాకుండా సైడ్ వ్యూ ఉంది కదా, సో అది అవసరం లేదు నాకు. సో అందుకనే సైడ్ వ్యూ స్టార్ట్ అయినప్పుడు క్లిప్ని స్ప్లిట్ చేద్దాం. సో ఇక్కడ క్లిప్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో విండోస్ బటన్ ప్లస్ \/ ప్రెస్ చేయండి. సో ఇక్కడ క్లిప్ అనేది స్ప్లిట్ అయింది. నెక్స్ట్ ఎంతవరకు రిమూవ్ చేద్దాం అనుకున్నాం, అగైన్ రోడ్ వ్యూ కనపడే అంతవరకు, రైట్? ఓకే, అగైన్ విండోస్ \/ ప్రెస్ చేయకుండా షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను అండూ చేస్తున్నా. అంటే ఈ క్లిప్ దగ్గర మనం స్ప్లిట్ చేసాము, ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ అని ప్రెస్ చేస్తే ఈ ప్లే హెడ్కి ముందున్నది మొత్తం రిమూవ్ అవుతుంది అనమాట. సో నేను రీడూ చేస్తున్నా. ఓకే, అర్థమైందా? దీనివల్ల ఏంటంటే ఒకసారి చూడండి, నార్మల్గా అయితే ఏంటి ఇక్కడ స్ప్లిట్ చేసి మళ్ళీ ఈ క్లిప్ని డిలీట్ చేయాలి, అంటే
2 స్టెప్ ప్రాసెస్ అనమాట. సో అలా కాకుండా సింగిల్గా షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ ప్రెస్ చేస్తే క్లిప్ మొత్తం సింగిల్ స్టెప్లో రిమూవ్ అయిపోతుంది. సో రీడు. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తున్నా. సో అగైన్ సైడ్ వ్యూ ఉంది. ఓకే, సో ఇలా ఒక క్లిప్ని రిఫైన్ చేశాను. అయితే రోడ్ వ్యూ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే చేద్దాం. ఈ క్లిప్ దగ్గర నుంచి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1.8 ఇస్తాను. సేమ్ ఇదే స్పీడ్ అన్ని క్లిప్స్కి అప్లై చేస్తాను. సో అందుకనే నేను కాపీ చేసేస్తా. అండ్ ఇంకో క్లిప్ని సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇంకో క్లిప్ పేస్ట్, అనదర్ క్లిప్ పేస్ట్. అయితే ఇలా అన్ని క్లిప్స్కి ఇలా ఒక్కొక్క క్లిప్కి ఇంక్రీజ్ చేసే బదులు మనం స్ప్లిట్ చేయడానికి ముందే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది బెటర్ వే. కాకపోతే నేను ఎందుకు ఇంక్రీజ్ చేయలేదంటే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఏదన్నా స్లైట్ డిఫరెన్స్ చేయాలి అంటే స్పీడ్ ఉన్నప్పుడు స్ప్లిట్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా క్లిప్ అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అదే నార్మల్గా ఉంటే ఏంటి అంటే క్లిప్ అనేది కరెక్ట్గా రిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసేసాం క్లిప్స్కి. సో ఇలా ఫస్ట్ క్లిప్ అనేది రిఫైన్ చేశాను. సేమ్ అలానే ఈ వీడియోలోని క్లిప్స్ అన్నిటిని రిఫైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి టైటిల్స్ అండ్ ట్రాన్సిషన్స్ని అప్లై చేద్దాం. సో దానికోసం ఫస్ట్ టైటిల్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నామో చూద్దాం. ఓకే, ఈ రోడ్ వ్యూ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇక్కడ ఆర్చీ ఉంది కదా, ఈ ఆర్చీ ఏరియాలో అంటే ఈ సెంటర్లో నాకు టైటిల్ అనేది రివీల్ అవ్వాలి. సో దానికోసం టైటిల్స్లోకి వెళ్ళేసి నేను టెక్స్ట్ ప్లస్ని తీసుకుంటున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తూ ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారో అక్కడ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో టెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్ ఆప్షన్లో కస్టమ్ టైటిల్ దగ్గర మనం ఏదైతే టైటిల్ ఇవ్వాలనుకుంటున్నామో అది మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ మనం తెలుగు వ్లాగ్ కాబట్టి తెలుగులో కావాలి. మరి ఇక్కడ మనకి తెలుగు ఫాంట్ లేదు. సో దానికోసం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ తెలుగు కీబోర్డ్ అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ సైట్ ఉందిగా ఆన్లైన్లో గూగుల్ ఇన్పుట్ సాధనాలు ప్రయత్నించండి, అది క్లిక్ చేయండి. సో మనం ఏం టైటిల్ ఇద్దామనుకుంటున్నామంటే ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి ద్వాదశ ఆదిత్య దేవాలయం. సో అదే నేను మెన్షన్ చేస్తున్నా. మనం తెలుగులో మనం మొబైల్లో ఎలా అయితే తిన్నావా అంటే లైక్ TINNAVA అని రాస్తామో సేమ్ అలానే గూగుల్ తెలుగు కీబోర్డ్లో కూడా అలానే ద్వాదశ DWADASHA ద్వాదశ ఆదిత్య దేవాలయం. ఓకే, ఫస్ట్ ద్వాదశ ఆదిత్య అనేది కాపీ చేస్తున్నా, Ctrl+C. నెక్స్ట్ అప్లికేషన్లోకి వెళ్ళేసి ఈ కస్టమ్ టైటిల్ ప్లేస్లో దాన్ని పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చింది బాగానే ఉంది, బట్ ఇక్కడ మనకి డిస్ప్లే రాలేదు. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది తెలుగు రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నందకం తీసుకుంటున్నా. ఫాంట్ కలర్ వైటే ఉంచుతాను, బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను. బార్డర్ అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే క్యారెక్టర్ వైజ్గా సెట్ అయ్యి ఉంది. ఇక్కడ లెవెల్ అని ఉంది చూసారా, అది. కానీ మనకి త్రూ అవుట్ ద లైన్ కావాలి. సో అందుకనే లైన్ అని సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ షార్ప్ ఎడ్జెస్ కాకుండా రౌండ్ ఎడ్జెస్ కోసం రౌండ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ బాటంలో కొంచెం లెంత్ ఇంక్రీజ్ అయితే బాగుండు. సో అందుకనే ఎక్స్టెండ్ వర్టికల్. ఓకే, నెక్స్ట్ దేవాలయం అని నాకు కింద రావాలి. అయితే దానికోసం అగైన్ మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఫాంట్ స్టైల్ని డిఫరెంట్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసి అదంతా చేయకుండా సేమ్ ఫాంట్ స్టైల్ కావాలి అనుకున్నప్పుడు ఇదే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి మౌస్తో డ్రాగ్ చేయొచ్చు. అప్పుడు అది డూప్లికేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ డూప్లికేట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనం దేవాలయం అని మెన్షన్ చేద్దాం, దేవాలయం. ఓకే, అయితే ఇది ఓవర్ రైడ్ అయింది, బట్ మనకు కిందకి కావాలి కాబట్టి ఇక్కడ లేఅవుట్లో వై యాక్సెస్ అలైన్మెంట్ ఉంది కదా, సో దాన్ని డౌన్కి మూవ్ చేస్తున్నాం. అండ్ కలర్ కొంచెం చేంజ్ చేద్దాం, ఎల్లో ఇద్దాం. ఓకే, అండ్ షేడింగ్ కలర్ వచ్చేసి బ్లాక్కి చేంజ్ చేద్దాం. ఓకే, అండ్ దేవాలయం సైజు కొంచెం డిక్రీజ్ చేద్దాం. టెక్స్ట్లోకి వెళ్ళేసి సైజ్ని డిక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అయితే ఇది కొంచెం ఆర్చీ అనేది క్రాస్ ఉన్నట్లుంది కదా, సో అందుకనే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ రొటేషన్ యాంగిల్ ఉంది కదా, సో దాన్ని అడ్జస్ట్ చేస్తాం. ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎడ్జెస్లో చూడండి బ్లాక్ కలర్లో వచ్చింది, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది కనపడుతుంది. సో దాన్ని కవర్ చేయడం కోసం నేను కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, అండ్ ఈ టైటిల్ని కొంచెం డౌన్కి చేద్దాం.
ఓకే. అండ్ ఈ టైటిల్ మనకి ఎంతవరకు కావాలి? జస్ట్ ఈ ఆర్చ్ ఉన్నంత వరకే కావాలి. సో వీటిని ఇలా డ్రాగ్ చేస్తూ అక్కడ వరకే సెట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇవి సడన్గా ప్లే అవుతున్నట్టుంది కదా, అలా కాకుండా దీనికి యానిమేషన్ని అప్లై చేద్దాం. ఇప్పుడు ద్వాదశ ఆదిత్య అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకి రైట్ ఆన్ అని ఉంది చూసారా, సో ఇదేంటి అంటే మనకి యానిమేషన్ పర్పస్ యూజ్ అవుతుంది. అండ్ ఈ రైట్ సైడ్ ఉన్నాయేంటి కీ ఫ్రేమ్స్. సో ఇక్కడ కీ ఫ్రేమ్ని సెట్ చేస్తూ దీనికి యానిమేషన్ని అప్లై చేద్దాం. ద్వాదశ ఆదిత్య సెలెక్ట్ చేసాం కదా, రైట్ ఆన్ వాల్యూని డిక్రీజ్ చేసి కీ ఫ్రేమ్ సెట్ చేసాం. అండ్ ఇక్కడ ప్లే హెడ్ని కొంచెం ఫార్వర్డ్ మూవ్ చేసి రైట్ ఆన్ వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. అగైన్ ఫార్వర్డ్ increase, forward, increase, forward, increase, forward, increase, forward, increase, forward. ఓకే. సో ఒకసారి ప్లే చేస్తున్నా. ద్వాదశ ఆదిత్య సేమ్ అలానే దేవాలయంకి కూడా. సో దేవాలయంకి కూడా అప్లై చేశాను, ఒకసారి ప్లే చేస్తున్నాను. ద్వాదశ ఆదిత్య దేవాలయం. ఓకే. ఒకవేళ మీకు ద్వాదశ ఆదిత్య అనేది ముందు రావాలి, తర్వాత దేవాలయం రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలో అంతవరకు దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇలా ప్లే చేసుకోవచ్చు. బట్ నేను రెండు ఒకేసారి ప్లే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ నుంచి ఈ క్లిప్కి మూవ్ అయ్యే టైంలో ట్రాన్సిషన్ అనేది అప్లై చేద్దాం. సో దానికోసం ఇక్కడ ట్రాన్సిషన్స్లోకి వెళ్ళేసి ఏది అప్లై చేద్దాం? ఈ బ్యాన్ డోర్ అని ఉంది చూసారా, ఇది బాగుంది కదా, అంటే లైక్ డోర్ ఓపెన్ అయ్యి టైటిల్ రివీల్ అయినట్టు ఉంటుంది కదా. సో దానికోసం నేను ఈ బ్యాన్ డోర్ని ఈ క్లిప్కి మిడిల్లో ప్లేస్ చేశాను. అండ్ సైజ్ని కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. సో నేను ఇలానే ఈ వీడియో మొత్తానికి టైటిల్స్ అండ్ ట్రాన్సిషన్స్ని అప్లై చేశాను. సో ఇలా వీడియో మొత్తం ఎక్కడైతే టైటిల్స్ కావాలో అక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఇంకా ట్రాన్సిషన్స్ని కూడా అప్లై చేశాను. ఇక్కడ క్లిప్కి మధ్యలో వైట్ కలర్లో ఉంది చూసారా, సో ఇవేంటి అంటే ట్రాన్సిషన్స్ అండ్ ఇవి వచ్చేసి టైటిల్స్. సో మొత్తం అప్లై చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ గ్రేడింగ్. సో దానికోసం కలర్ పేజ్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఇండివిజువల్ క్లిప్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి కలర్ గ్రేడింగ్ చేయొచ్చు, లేదా ఒక క్లిప్కి గ్రేడింగ్ చేసి దాన్ని అన్నిటికీ కూడా అప్లై చేయొచ్చు. సో అది ఎలా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ నేను ఈ క్లిప్ని సెలెక్ట్ చేస్తాను. ఫస్ట్ దీన్ని గ్రేడింగ్ చేస్తా. దీనికోసం ఈ ప్రైమరీస్లో కలర్ వీల్స్ని యూజ్ చేస్తాను. ఫస్ట్ లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే. అండ్ సాచురేషన్ని కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అండ్ అలానే కాంట్రాస్ట్ని కూడా. ఓకే. అండ్ వైట్ బ్యాలెన్స్ని కొంచెం డిక్రీజ్ చేద్దాం. సో దానికోసం గెయిన్ని యూజ్ చేస్తున్నా. ఓకే. కొంచెం డల్ అనిపిస్తుంది, సో గెయిన్ ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ క్లిప్కి మాత్రమే ఇది అప్లై అయింది కదా. ఇప్పుడు నాకు సేమ్ ఇదే గ్రేడింగ్ అనేది అన్ని క్లిప్స్కి అప్లై అవ్వాలి. సో దానికోసం ఏం చేయాలి అంటే ఈ వ్యూ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి గ్రాబ్ స్టిల్ అనాలి. నెక్స్ట్ ఈ క్లిప్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి ఈ గ్రాబ్ స్టిల్ అన్నాం కదా, సో ఆ క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై గ్రేడ్ అనండి. సో ఇప్పుడు చూడండి అన్ని క్లిప్స్కి అప్లై అయింది. సో కలర్ గ్రేడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కట్ పేజ్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ చూడండి క్లిప్స్ అన్ని మనకి గ్రేడింగ్ అనేది అర్థమైపోతుంది. ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎక్కడైనా గ్రేడింగ్ వద్దనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోడ్ వ్యూ ఉంది కదా, సో ఈ క్లిప్కి నాకు గ్రేడింగ్ అవసరం లేదనిపిస్తుంది. సో దానికోసం అగైన్ కలర్ పేజ్లోకి వెళ్ళేసి ఏ క్లిప్ అయితే మనకి గ్రేడింగ్ అవసరం లేదో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నోడ్ ఉంటుంది. ఇక్కడ మన ప్రతి క్లిప్కి అక్కడ నోడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఈ క్లిప్ కావాలి కాబట్టి ఈ క్లిప్ సెలెక్ట్ చేసి ఈ నోడ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీసెట్ నోడ్ గ్రేడ్ అనాలి. అంటే ఈ క్లిప్కి ఇక్కడ చూడండి మన గ్రేడింగ్ అప్లై అయితేనేమో ఇక్కడ రెయిన్బో కలర్స్లో ఉంటుంది, లేదు అంటే నార్మల్గా ఉంటుంది. సో మనం రీసెట్ చేసాం కాబట్టి ఇక్కడ గ్రేడింగ్ అనేది రిమూవ్ అయింది. ఒకవేళ అన్ని క్లిప్స్కి రిమూవ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కలర్లో రీసెట్లో ఆల్ గ్రేడ్స్ అండ్ నోట్స్ అనాలి. అప్పుడు అన్ని క్లిప్స్కి రిమూవ్ అయిపోతుంది. ఓకే, కట్ పేజ్లోకి వెళ్తున్నా. ఇప్పుడు మనకి టైటిల్స్ అయిపోయింది, ట్రాన్సిషన్స్ అయిపోయాయి అండ్ కలర్ గ్రేడింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి మన దగ్గర ఆల్రెడీ ఒక ఆడియో క్లిప్ అనేది ఉండాలి. నేనేం చేశాను అంటే ఫ్రీ కాపీరైట్ మ్యూజిక్ అని చెప్పేసి యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి చాలా, అందులోంచి ఒక మ్యూజిక్ని డౌన్లోడ్ చేశాను. సో మీడియా పూల్లో ఇది మ్యూజిక్
సో దీన్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా డ్రాగ్ చేస్తూ టైమ్ లైన్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, అయితే నేను ఈ టెంపుల్ గురించి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. సో ఈ ఆడియోని వాయిస్ ఓవర్ని రెండు సెట్ చేసుకోవాలి. సో ఇలా వాయిస్ ఓవర్ అండ్ ఆడియో క్లిప్స్ని సెట్ చేశాను. A2 ట్రాక్లో వచ్చేసి వాయిస్ ఓవర్, A3 ట్రాక్ వచ్చేసి ఆడియో క్లిప్. ఇక్కడ వాయిస్ ఓవర్ ఉన్న టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది లోలో ఉండాలి. సో అందుకనే ఇక్కడ స్ప్లిట్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి నేను డిక్రీజ్ చేసుకున్నాను. రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ నేను డిక్రీజ్ చేసుకున్నా. ఎక్కడైతే వాయిస్ ఓవర్ ఉంటుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ అనేది తగ్గించుకోవాలి. రైట్, సో అలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ లేదు. సో ఇక్కడ అనేది వాల్యూమ్ అనేది -7లో ఉంది. బట్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఉన్న టైంలో -18. నేను అలా సెట్ చేసుకున్నా, ఆ వాల్యూమ్ సరిపోతుంది అని. నెక్స్ట్ వచ్చేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చాం కదా, సో ఆ క్లిప్స్కి ఏదైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం ఫెయిర్లైట్ పేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ట్రాక్స్ ఉన్నాయి. A1, A2, A3 3 ట్రాక్స్లో మన ఆడియో క్లిప్స్ అనేవి ఉన్నాయి. రైట్, మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన క్లిప్ A2. సో దానికి నాయిస్ రిడక్షన్ అనేది చేద్దాం. సో ఇది A2. A3 కూడా ఉంది, ఇక్కడ కనపడట్లేదు అంటే దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి, A3 కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం నాయిస్ రిడక్ట్ చేయాల్సిన ట్రాక్ A2. సో ఇక్కడ ప్లస్ అని ఉందా, సో దాన్ని క్లిక్ చేసి రెస్టారేషన్, ఫెయిర్లైట్ ఎఫెక్ట్స్, నాయిస్ రిడక్షన్ అండ్ ఇక్కడ ఆటో స్పీచ్ మోడ్ సెలెక్ట్ చేయాలి. దెన్ క్లోజ్, అంతే. ఓకే, సింపుల్. సో ఆల్మోస్ట్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి అంటే ఫేడర్స్. సో దానికోసం ఎడిట్ పేజ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏదైనా వీడియో క్లిప్ మీద కానీ, ఆడియో క్లిప్ మీద కానీ, టెక్స్ట్ మీద కానీ ఇలా మౌస్ పాయింట్ అని ప్లేస్ చేసినప్పుడు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ 2 పాయింట్స్ ఉన్నాయి. రైట్, సో అవే ఫేడర్స్ అన్నమాట. సో వాటిని మనం ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూకి డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంతకు సెట్ చేసామనుకోండి, ఇప్పుడు టైటిల్ ఎక్కడ రివీల్ అయిద్దో చూడండి. ప్లే చేస్తున్నాను స్లోగా. రైట్, సో అలా కాదు, నేను జస్ట్ ఒక 4 సెకండ్స్ పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, అలా స్టార్టింగ్ ఎలానో ఎండింగ్ కూడా అలానే. ఓకే, సో సేమ్ అలానే ఆడియోకి కూడా నేను ఒకసారి ఫేడర్స్ అప్లై చేయకుండా ప్లే చేస్తున్నా అండ్ ఇక్కడ అని వెంటనే వచ్చేసింది కదా. సో అలా కాకుండా నేను ఇప్పుడు చూడండి, నేను ఈ ఫేడర్ని 15కి ఇంక్రీజ్ చేశాను. ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, సో అంటే స్లోగా వాయిస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. బట్ ఇంత అవసరం లేదు, నేను జస్ట్ ఒక 4 సెకండ్స్కి సెట్ చేశాను. సో దీంతో వీడియో అనేది ఎడిట్ చేయటం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ స్టెప్ వచ్చేసి ఎక్స్పోర్టింగ్. సో దానికోసం డెలివర్ పేజ్కి వెళ్తున్నా. సో ఇక్కడ వచ్చేసి కస్టమ్ ఎక్స్పోర్ట్లో ఫైల్ నేమ్ వచ్చేసి నేను వ్లాగ్ వీడియో అని ఇస్తాను అండ్ లొకేషన్ వచ్చేసి ప్రజెంట్ అయితే నేను డెస్క్టాప్ ఇచ్చేస్తున్నా, సేవ్. అండ్ ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి క్విక్ టైమ్ అండ్ కోడెక్ H264 అండ్ రెజల్యూషన్ 1920 1080. ఈ సెట్టింగ్స్ ఏంటి అంటే ఓన్లీ ఫర్ నార్మల్ వీడియో. అలా కాకుండా ఇన్ కేస్ 4K రిజల్యూషన్తో అప్లోడ్ చేయాలంటే దానికోసం ఇక్కడ క్విక్ టైమ్ అని ఉందా, సో అక్కడ MP4 సెలెక్ట్ చేయాలి అండ్ రిజల్యూషన్ వచ్చేసి అల్ట్రా HD అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్ ఏంటి అంటే 4K రిజల్యూషన్తో వీడియో అనేది అప్లోడ్ చేయాలి అంటే ఈ సెట్టింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ యాడ్ టు రెండర్ క్యూ. యాడ్ హయ్యర్ రిజల్యూషన్ రెండర్స్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా ఫస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో మనం ఈ రిజల్యూషన్ మెన్షన్ చేయలేదు, మరి దానికి చేంజ్ చేయాలా అని అడుగుతుంది. సో యాడ్ అంటే ఆ రిజల్యూషన్ అనేది సెట్టింగ్లోకి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ రెండర్ ఆల్. సో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది. ఒకవేళ మీరు ఈ వీడియో అవుట్పుట్ ఎలా ఉంది ఏంటి అనేది చూడాలి అనుకుంటే నేను లింక్ను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.